మకర రాశి వారికి సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే కుటుంబ, ఆర్థిక, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, దాంపత్య జీవిత పరంగా ఎలా ఉండబోతుంది, అలాగే ప్రయాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఒక స్త్రీ వలన మీ జీవితంలో రేపటి రోజున జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. సాయంత్రం 7 తర్వాత ఈ వార్త మీ చెవిన పడుతుంది. తప్పకుండా అదేమిటో పూర్తిగా వినండి. వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మకర రాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మకర రాశి వారికి సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందంటే, ఈరోజు ఆర్థిక పరంగా ఒక మంచి మలుపు చూసే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు ఆగిపోయిన డబ్బు రికవరీ అవ్వడం, ఎవరైనా ఇచ్చిన అప్పు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు రావచ్చు. ఉద్యోగస్తులకు జీతం పెంపు లేదా అదనపు లాభం గురించి చర్చలు మొదలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం. అనుకోని లాభం మీ చేతికి వచ్చే అవకాశం, పాత అప్పులు తీరే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల నుంచి మంచి సమాచారం అయితే వస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్లు, లాభదాయకమైన ఒప్పందాలు వస్తాయన్నమాట. కుటుంబ ఖర్చుల మీద కంట్రోల్ పెట్టడం అవసరం, లేకపోతే అదనపు ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం. ఉదయం శ్రీ మహాలక్ష్మీదేవిని దీపం నైవేద్యం అలాగే పెట్టి ప్రార్థించండి. ఒక పసుపు గడ్డిని ఇంట్లో పూజా స్థలంలో ఉంచి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రార్థించండి. ఒక గేదెకు పచ్చి గడ్డి లేదా ఒక బీదవారికి భోజనం పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు మకర రాశి వారికి కుటుంబ పరిస్థితి అనుకూలంగా, ఆనందంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. గతంలో కొంతమంది అనుమానాలు లేదా మాటల తేడాలు ఎదుర్కొని ఉంటే ఈరోజు ఆ విషయాలు సర్దుబాటు అవుతాయండి. కుటుంబంలో పెద్దవారి సలహా, చిన్నవారి ఆనందం కలిసొచ్చేలా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు తప్పకుండా శక్తినిస్తుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పిల్లల చదువులో లేదా వారి పనులలో మంచి ఫలితాలైతే రావచ్చు. దాంపత్య జీవితం సఖ్యతగా ఉంటుంది. కుటుంబంలో ఒక చిన్న సెలబ్రేషన్ లేదా శుభకార్యం గురించి చర్చలైతే జరగవచ్చండి. కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. మరి చిన్న విషయాల మీద వాదనలు మొదలయ్యే అవకాశం ఉంటుంది కనుక ఓర్పుతో మాట్లాడండి. పెద్దవారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. అలాగే రేపటి రోజున వృత్తిపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. వ్యాపార పరంగా కూడాను ఈరోజు మకర రాశి వారికి వృత్తి మరియు వ్యాపార రంగంలో మంచి పురోగతి కనిపిస్తుందండి. కష్టపడి చేసిన పనికి గుర్తింపు అయితే వస్తుంది. మీరు కొత్త ఆలోచనలు పెట్టినట్లయితే వాటికి ప్రోత్సాహం అనేది లభిస్తుందన్నమాట. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంస లభించే అవకాశం అయితే ఉంటుంది. సహచరుల నుండి సహాయం అయితే ఉంటుంది. కొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. సాయంత్రం తర్వాత పనికి సంబంధించి ఒక శుభవార్త వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు లేదా ఆర్డర్లు రావచ్చు. పాత కస్టమర్లు తిరిగి రావడం వల్ల లాభాలైతే పెరుగుతుంది. భాగస్వాములతో అనుకూలత ఉంటుంది. కొందరికి కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త పెట్టుబడిదారుల పరిచయం అయితే కావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. లీగల్ డాక్యుమెంట్లపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవాలి. అధిక నమ్మకం పెట్టడం వలన కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే రేపటి రోజున పరిహార సూచనల గురించి తెలుసుకుందాం. ఉదయం హనుమాన్ స్వామికి ప్రార్థించి ఓం శ్రీ హనుమతే నమః అని 11 సార్లు జపించండి. వ్యాపార ప్రదేశంలో ఒక నిమ్మకాయ, కొంత పసుపు ఉంచడం ద్వారా దోషాలన్నీ తొలగిపోతాయన్నమాట. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అదృష్టం కలిసి వచ్చే రోజు. కొత్త అవకాశాలు, కొత్త లాభాలు, కొత్త పరిచయాలు మీ విజయానికి దారి చూపుతాయన్నమాట. ధైర్యంగా ముందుకు సాగండి. అలాగే ఉద్యోగ పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు మకర రాశి వారికి ఉద్యోగ రంగంలో సానుకూల ఫలితాలు అయితే చూపించబోతున్నాయండి. కష్టపడి చేసిన పనికి గుర్తింపు అయితే వస్తుంది. కొందరికి పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహం లభించే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగ పరిస్థితి ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు అప్పగించబడే అవకాశం అయితే ఉంటుంది. సహచరులతో అనుకూలం, సహకారం తప్పకుండా ఉంటుందన్నమాట. మీ అభిప్రాయాలు వినపడతాయి, గౌరవం పెరుగుతుంది. కొందరికి బదిలీ, పదోన్నతి లేదా కొత్త అవకాశాల గురించి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలు లేదా పరీక్షలకు హాజరయ్యే వారికి మంచి ఫలితాలు అయితే సాధ్యమవుతాయన్నమాట. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించండి. సహచరుల మధ్య చిన్న విభేదాలు పెద్దవి చేయకండి. పనిలో పద్ధతి పాటిస్తే ఎటువంటి సమస్య అయితే రాదనమాట. పరిహార సూచనలు వచ్చేసి ఉదయం సూర్యుడికి నీరు అర్పించి ఆదిత్య హృదయం లేదా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఒక పేదవారికి ఆహారం లేదా పాలు దానం చేయడం ద్వారా ఉద్యోగ రంగంలో శుభ ఫలితాలు అయితే పెరుగుతాయన్నమాట.
ఈరోజు మకర రాశి వారికి ఉద్యోగ రంగం ఆశాజనకంగా ముందడుగు వేసేలా ఉంటుంది. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లభిస్తుంది. మీ భవిష్యత్ అవకాశాలకు ఈరోజు ఒక బలమైన పునాది అయితే వేస్తుందన్నమాట. దాంపత్య జీవిత వైవాహిక జీవిత పరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు మకర రాశి వారికి దాంపత్య వైవాహిక ప్రేమ జీవితం సంతృప్తికరంగా ఉంటుందండి. అనుకోని ఆనంద క్షణాలు లభిస్తాయి. గతంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నవి సర్దుబాటు అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవడానికి ఇది మంచి రోజు. కుటుంబంలో ఒక చిన్న శుభకార్యం లేదా చర్చ జరగవచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి మంచి ప్రోత్సాహం సహాయం కూడా లభిస్తుంది. ప్రేమ జీవితం గురించి తెలుసుకుందాం. ప్రేమలో ఉన్నవారికి ఒక ప్రత్యేకమైన సమయం లభించే అవకాశం అయితే ఉంటుంది. మీ ప్రేమ ప్రతిపాదికకు సానుకూల సమాధానం వచ్చే సూచన. కొంతమంది కొత్త వ్యక్తిని కలుసుకొని ప్రేమ కథ ఆరంభం అవ్వచ్చు. దూరంగా ఉన్న ప్రేమ సంబంధాలు దగ్గర అవడానికి అనుకూల సమయం. చిన్న విషయాలను పెద్దగా చేసుకోవద్దండి. ఈర్ష్య లేదా అనుమానాల వలన కలిగే మాటల తేడాలు తప్పించుకోవాలి. పరిహార సూచనలు వచ్చేసి ఉదయం దాంపత్య సఖ్యత కోసం పార్వతీ పరమేశ్వరులను పూలతో పూజించండి. ప్రేమలో ఉన్నవారు ఎరుపు పువ్వులు సమర్పించి హృదయ శుద్ధితో ప్రార్థిస్తే సంబంధాలు మరింత బలపడతాయన్నమాట. ఈ యొక్క మకర రాశి వారికి ప్రయాణ విషయంలో ఎలా ఉండాలో తెలుసుకుందాం. ప్రయాణాల విషయంలో మధ్యస్థంగా అనుకూలంగా ఉన్నాయండి. తక్షణం తీసుకునే నిర్ణయాల వలన అనవసరమైనటువంటి ప్రయాణాలు జరగవచ్చు, కానీ అవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రం విజయవంతమవుతాయన్నమాట. ప్రయాణ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు మంచి ఫలితాలనైతే ఇస్తాయన్నమాట. బంధువులను కలిసే ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కొందరికి ఆధ్యాత్మిక లేదా దేవాలయ యాత్ర అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు కొంత అలసటను కలిగించవచ్చు, కనుక ప్లాన్ చేసి వెళ్ళండి. ఏ దిశ అనుకూలం అంటే ఈరోజు తూర్పు దక్షిణ దిశలు శుభ ఫలితాలనైతే ఇస్తాయి. ఉత్తర దిశలో చేసిన ప్రయాణాలు ఆలస్యం లేదా అడ్డంకులు తలెత్తించే అవకాశం అయితే ఉంటుంది. వాహనాన్ని నెమ్మదిగా నడపండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, ప్రత్యేకంగా నీరు ఆహారం తీసుకోవాలి. ముఖ్యమైన పత్రాలు లేదా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరిగేది ఆశ్చర్యకరమైన పరిణామం గురించి తెలుసుకుందాం. రేపటి రోజున మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అనుకోని శుభవార్త కలుగుతుందండి. అది మీ కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఉండవచ్చు. ఈ శుభవార్త వలన మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఉదాహరణకు, ఒక స్త్రీ మీకు ఉద్యోగ వ్యాపారంలో కొత్త పరిచయం చేయవచ్చు. కుటుంబంలో ఒక స్త్రీ తల్లి, అక్క, అత్త, భార్య, స్నేహితురాలు ఇలా శుభ సమాచారం వస్తుందండి. మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన సహాయం ఒక స్త్రీ చేతుల మీదుగా రావచ్చు. సాయంత్రం 6 తర్వాత మీ చెవిలోకి ఒక శుభవార్త చేరుతుంది. అది ఆర్థిక లాభానికి సంబంధించినదై ఉండవచ్చు. ఉద్యోగంలో మీరు ఎదురు చూస్తున్న వార్త కావచ్చు. కుటుంబంలో ఒక బంధం దగ్గర కావడం లేదా శుభకార్యం జరగడం గురించి వార్త కావచ్చు అనమాట. రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కొత్త మార్పు వస్తుంది. సాయంత్రం 6 తర్వాత ఆ శుభవార్త మీ చెవిలోకి చేరుతుంది. ఈ సంఘటన మీ మనసును ఆనందంతో నింపి భవిష్యత్ పట్ల కొత్త నమ్మకాన్ని అయితే కలిగిస్తుందన్నమాట. అలాగే రేపటి రోజున కొన్ని చిన్న చిన్న పూజలను చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అవి తెలుసుకుందాం. శుక్రవారం రోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు. ఉదయం శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు, కుంకుమ, పాలు, పుష్పాలతో పూజించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఇంట్లో తులసి మొక్కకు దీపం వెలిగించండి. ఆడవారికి పసుపు, కుంకుమ, చీర లేదా ఆహారం దానం చేయండి. శుక్రవారం గోపాలకృష్ణునికి వెన్న, పాలు సమర్పిస్తే కష్టాలు తొలగి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అదృష్ట సూచనలైతే, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు, అలాగే గులాబీ రంగు. అదృష్ట సంఖ్య 3 మరియు 6. రేపు శుక్రవారం మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మి పూజ చేసి స్త్రీలకు దానం చేస్తే కుటుంబంలో శాంతి, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. తెలుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరిస్తే మరింత శుభం. అదృష్ట సంఖ్యలు 3, 6 మీకు మేలు చేస్తాయన్నమాట. మొత్తం మీద రేపు మకర రాశి వారికి తప్పకుండా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు పాటించి ముందుకు వెళ్తే మీ జీవితం సాఫీగా ఆనందంగా గడుస్తుంది. చూశారు కదండి, మకర రాశి వారికి సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.